హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే అది కనుక హ్యాంగ్ అవుతున్నట్టయితే ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలని చెప్పేసి ఈ వీడియోలో చెప్తాను. మన మొబైల్ కొన్న కొత్తలో దాని పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. ఏదైనా ఓపెన్ చేసినట్టయితే వెంటనే ఓపెన్ అవుద్ది, బ్రౌజింగ్ అది చేసినప్పుడు చాలా బాగుంటుంది. కానీ కొన్ని రోజుల తర్వాత బ్రౌజింగ్ చేసినప్పుడు అది చాలా లేట్ అయిపోవడం, ఏదైనా యాప్స్ అవి ఓపెన్ చేయటం చేసినప్పుడు లేట్గా ఓపెన్ అవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ఫోన్ని ఏమన్నా చూద్దాం అనుకున్నా కానీ చాలా లేట్గా అయితే జరుగుతూ ఉంటాయి. ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలని కూడా ఈ వీడియోలో చెప్తాను. అందుకే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీరు కనుక ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఇక్కడ లైక్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి లైక్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇక పైన నుంచి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడైతే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఈ సెట్టింగ్ చేయడానికి ఫస్ట్ వచ్చేసి మీ ఫోన్లో ఉండే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఇలా పైకి అన్నట్టయితే ఇక్కడ అసెసిబిలిటీ వస్తుంది కదా, దాంట్లోకి అయితే వెళ్ళండి. కొన్ని ఫోన్స్లో ఇక్కడైతే కనిపించదు. ఇక్కడ ఎడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడైతే కనిపిస్తుంది అసెసిబిలిటీ అని, దాన్ని అయితే ఓపెన్ చేయండి. మీకు ఇక్కడ కనిపిస్తే ఇక్కడ, లేకపోతే ఎడిషనల్ సెట్టింగ్స్లో ఉంటే అక్కడ కానీ ఎలాగైనా కానీ ఈ యాక్సెసిబిలిటీని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఇలా పక్కకి స్వైప్ చేసినట్టయితే ఫిజికల్లోకి అయితే రండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే స్టార్టింగ్లో టచ్ అండ్ హోల్డ్ డిలే అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఫిజికల్లోని. ఈ టచ్ అండ్ హోల్డ్ డిలే అని చెప్పిన ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకొక 3 ఆప్షన్స్ అయితే వస్తాయి, షార్ట్, మీడియం, లాంగ్ అని చెప్పేసి. ఇందులో వచ్చేసి లాంగ్లో ఉందంటే అవి ఏదైనా మనం ఓపెన్ చేయాలంటే బాగా టైం పడుతుంది. మీడియం కూడా అంతే బాగా టైం పడుతుంది, అందుకే షార్ట్లోకి అయితే మార్చండి. ఇది వచ్చేసి మీ ఫోన్లో చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్. సెకండ్ సెట్టింగ్ వచ్చేసి దీని కిందే చూడొచ్చు మీరు, టైం టు టేక్ యాక్షన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీని కనుక మీకు 10 సెకండ్స్, 30 సెకండ్స్, 1 మినిట్, 2 మినిట్ దీంట్లో ఉన్నా కానీ దాన్ని డిఫాల్ట్లోకి మార్చండి. డిఫాల్ట్లో మార్చితే ఏదైనా ఓపెన్ చేసినప్పుడు ఇది కొంచెం ఫాస్ట్గా అయితే ఇది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ 10 సెకండ్స్, 30 సెకండ్స్ దీంట్లో ఉన్నా కానీ బాగా టైం అయితే తీసుకుంటుంది. దీంట్లో ఉంటే డిఫాల్ట్లో కొంచెం ఫాస్ట్గా అయితే ఓపెన్ అవుద్ది, అందుకే దీంట్లో ఉన్నా కానీ డిఫాల్ట్లోకి మార్చండి. అండ్ అలాగే నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి మనం యానిమేషన్స్ అయితే రిమూవ్ చేసుకోవాలి. ఇది ఏంటి అని అంటే, మనం ఏమైనా గేమ్ ఆడుతున్నా, ఏమైనా బ్రౌజింగ్ చేస్తున్నా ఒక దాంట్లోంచి ఇంకో దాంట్లోకి మారినప్పుడు ఆ యానిమేషన్ అయితే వస్తుంది కదా, దాన్ని అయితే మనం రిమూవ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఇక్కడ విజన్లోకి వెళ్తే ఇక్కడైతే కనిపిస్తుంది. విజన్లోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ పైకి అన్నట్టు ఇక్కడ చూడొచ్చు, రిమూవ్ యానిమేషన్స్ అనేది కనిపిస్తుంది. సింపుల్గా దీన్ని ఇలా ఆన్ చేసుకుంటే ఈ యానిమేషన్ అనేది అయితే మనకి ఎనేబుల్ అయితే అవడం జరుగుతుంది. అందుకే దీన్ని కూడా ఆన్ అయితే చేసి పెట్టుకోండి. ఈ 3 సెట్టింగ్స్ వచ్చేసి మీరు యాక్సెసిబిలిటీలో అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ సెట్టింగ్ చేసుకోవడానికి మీ ఫోన్లో డెవలపర్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేయాలి. దాన్ని ఎనేబుల్ చేయడానికి మీరు సింపుల్గా సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ అబౌట్ ఫోన్ ఉంటుంది, దీంట్లోకి అయితే వెళ్ళండి. కొన్ని ఫోన్స్లో కింద ఉంటుంది అబౌట్ ఫోన్, కింద ఉంటే అక్కడ, లేకపోతే పైన ఉంటే అబౌట్ ఫోన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు MIUI వర్షన్ అని చెప్పేసి కనిపిస్తుంది. కొన్ని ఫోన్స్లో బిల్లి నెంబర్ అని ఉంటుంది. మీకు MIUI వర్షన్ ఉన్నా బిల్లి నెంబర్ ఉన్నా ఏముంటే అది దాన్ని 7 టైమ్స్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకు డెవలపర్ ఆప్షన్స్ అనేది అయితే ఎనేబుల్ అవుతాయి. నేను ఆల్రెడీ ఎనేబుల్ అయితే చేసి పెట్టుకున్నాను. ఎనేబుల్ అయిన తర్వాత మీరు బ్యాక్ వచ్చి ఇక్కడ వెతకాలంటే చాలా టైం పడుతుంది, అందుకే సెర్చ్ బార్లోకి వెళ్ళి డెవలపర్ ఆప్షన్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ చూడొచ్చు డెవలపర్ ఆప్షన్ అని చెప్పేసి వచ్చింది. దీన్ని సింపుల్గా ఇలా క్లిక్ చేస్తే ఇందులో కూడా కొన్ని సెట్టింగ్స్ అయితే చెప్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డెవలపర్ ఆప్షన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అనేది ఉంది కదా, ఇది మీకు ఇలా ఆఫ్లో ఉంటుంది. ఆన్ చేసుకుని ఓకే పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన బ్యాక్గ్రౌండ్లో జరిగే ప్రాసెస్ లిమిట్ని అయితే మనం ఆఫ్ అయితే చేసుకోవాలి. దానికోసం మన కిందకైతే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా అయితే రండి. ఇక్కడ చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. ఇది వచ్చేసి ఇక్కడ స్టాండర్డ్ లిమిట్లో ఉంది. స్టాండర్డ్ లిమిట్ అంటే ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్లో ఎన్ని యాప్స్ అయినా రన్ అవ్వని అని చెప్పేసి మనం ఆప్షన్ పెట్టినట్టు. అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అది బ్యాక్గ్రౌండ్లో ఆటోమేటిక్గా రన్ అవుతూనే ఉంటాయి మనం స్క్రీన్పై యూజ్ చేసిన యాప్తో పాటుగా. అందుకే స్టాండర్డ్ లిమిట్లో ఉన్నట్టయితే దాన్ని నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లోకి మార్చండి. అప్పుడు ఇంక బ్యాక్గ్రౌండ్లో ఇంకే యాప్స్ రన్ అవ్వ మనం యూజ్ చేసే యాప్ తప్ప. కింద చూసినట్టయితే అట్మోస్ట్ 1, 2, 3, 4 అని చెప్పేసి ఉన్నాయి. అంటే 1లో పెట్టుకున్నట్టే ఓన్లీ బ్యాక్గ్రౌండ్లో ఒక రన్ అవుతుంది, మన స్క్రీన్ పైన ఒకటి రన్ అవుతుంది. అలా 2 యాప్స్ కింద అయితే రన్ అవుతాయి. 2 అయితే బ్యాక్గ్రౌండ్లో 2 రన్ అవుతాయి, మన స్క్రీన్ పైన ఒకటి అలా అయితే ఉంటుంది. అందుకే ఇది ఏం ఆప్షన్ కాకుండా నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని చెప్పేసి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, దీని అయితే సెట్ చేసుకుని ఓకే అయితే క్లిక్ చేయండి. ఇది వచ్చేసి మీరు చేసుకోవాల్సిన డెవలపర్ ఆప్షన్లో సెట్టింగ్. ఇది అయిపోయిన తర్వాత సింపుల్గా ఇలా బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత యాప్స్ ఉంటాయి కదా, దాన్ని అయితే ఓపెన్ చేయండి.
ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఉన్న ప్రతి యాప్స్ అనేది అయితే ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ చూడొచ్చు మీ ఫోన్లో ఉండే ప్రతి యాప్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా. దీంట్లో ఏదో ఒక యాప్ని అయితే ఇలా సెలెక్ట్ చేసుకోండి. అంటే ప్రతి యాప్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చూడొచ్చు స్టోరేజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్ డేటా అని చెప్పేసి వచ్చింది కింద చూడొచ్చు. దీని మీద క్లిక్ చేసి క్లియర్ ఆల్ డేటా క్లియర్ క్యాచ్ అని వచ్చింది కదా, క్లియర్ ఆల్ డేటా మట్టుకైతే అసలు క్లిక్ చేయకండి. ఎందుకంటే ఆ యాప్కి సంబంధించిన డేటా మొత్తం క్లియర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఓన్లీ క్లియర్ క్యాచ్ అనేది క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి. అలా ప్రతి యాప్ని కూడా క్లియర్ అయితే చేయండి. అప్పుడు ఎంత కొంత స్టోరేజ్ అయితే తగ్గుతుంది. అలా తగ్గడం వల్ల హ్యాంగింగ్ ప్రాబ్లం అనేది అయితే కొంచెం తగ్గుతుంది. ఇలా ఇక్కడ కనిపిస్తున్న ప్రతి యాప్కి చేయటం వల్ల మన ఫోన్లో ఉన్న ర్యామ్ పైన అంత ఎఫెక్ట్ పడుతూ అండ్ స్టోరేజ్ కూడా కొంచెం క్లియర్ అయితే అవుతుంది. అండ్ 5th సెట్టింగ్, లాస్ట్ సెట్టింగ్ వచ్చేసి మీ ఫోన్లో ఉండే ప్లే స్టోర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మేనేజ్ యాప్స్ అండ్ డివైస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఓవర్వ్యూ పక్కన చూసినట్టయితే మేనేజ్ అని కనిపిస్తుంది, మళ్ళీ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇవన్నీ మీరు మీ ఫోన్లో ఉన్న యాప్స్ అన్నీ ఇక్కడ చూపిస్తాయి. ఇక్కడ దిస్ యాప్ అని దిస్ డివైస్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ దిస్ డివైస్ నాట్ ఇన్స్టాల్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి నాట్ ఇన్స్టాల్ని. క్లిక్ చేస్తే మీ ఫోన్లో ఏమేమి యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకుని డిలీట్ చేసేసారో అక్కడ ప్రతి యాప్ కూడా ఇక్కడైతే కనిపిస్తాయి. ఇందులో నేను ఒక 3 యాప్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. 3 యాప్స్ కూడా చూడొచ్చు 95 MB అయితే ఉంది. అలా మీ టైం తీసుకుని అన్నిటిని కూడా డిలీట్ అయితే చేసేయండి. మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసి డిలీట్ చేసేసిన యాప్స్ ఇవన్నీ ఇక్కడ పైన డిలీట్ బటన్ కనిపిస్తే దీన్ని క్లిక్ చేసి రిమూవ్ క్లిక్ చేస్తే 95 MB అనేది నా ఫోన్లో మళ్ళీ స్టోరేజ్ అయితే బ్యాకప్ వచ్చింది. అలా ఈ అన్ని యాప్స్కి కూడా రిమూవ్ అయితే చేయండి. అప్పుడు స్టోరేజ్ అనేది వస్తుంది, ఫోన్ హ్యాంగింగ్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. సో చూసారు కదా గైస్, ఈ 5 సెట్టింగ్స్ కనుక మీరు చేసుకున్నట్టయితే మీ ఫోన్ హ్యాంగింగ్ ప్రాబ్లం అనేది అయితే తగ్గుతుంది. అండ్ అలాగే ఈ వీడియో మీకు ఏమాత్రం యూజ్ అనిపించినా కామెంట్ చేయండి. అండ్ ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలనుకుంటున్నారో అవి కూడా కామెంట్ అయితే చేయండి. నేను అవి అయితే ఖచ్చితంగా చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.